హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లేశ్వరి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి చామదుంపల పులుసు. ఇది చాలా తక్కువ టైంలో ఎలా రెడీ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. కానీ చాలామంది ఎందుకో దీన్ని తినడానికి ఇష్టపడరు. కానీ నేను చెప్పే పద్ధతిలో చేసుకుంటే కనుక చాలా ఇష్టంగా తింటారండి. ఇందులో నేను మసాలాలు ఏవి యూస్ చేయలేదు, నాకు ఇష్టం ఉండదండి. నేను మసాలాలు ఎక్కువగా యూస్ చేయను. సో హెల్తీగా ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో. సో లేట్ చేయకోకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోండి, అందులోకి ఈ చామదుంపలు యాడ్ చేసుకోండి. ఈ చామదుంపలు నేను ఒక 1/2 kg తీసుకున్నానండి. ఇవి నేను బాగా క్లీన్ చేసుకొని వేసుకున్నానండి, మట్టి ఎక్కువగా ఉంటుంది. ఇందులో తగినంత వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను కల్లుప్పు తీసుకున్నాను, మీరు ఏ సాల్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు. స్టవ్ మీద పెట్టేసి 2 విజిల్స్ రానించుకోండి. ఇది ఉడికే లోపల మనం చింతపండు నానబెట్టుకుందాము. నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. ఈ చింతపండును బాగా క్లీన్ చేసుకోండి ఒకసారి. తర్వాత కొద్దిగా వాటర్ వేసి చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ చింతపండు నానబెట్టుకునేటప్పుడు కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి, త్వరగా నానిపోతుంది, మనకు గుజ్జు కూడా బాగా వస్తుందండి. మనకి చింతపండు నానే లోపల మనకి ఈ చామదుంపలు కూడా ఉడికిపోయి ఉంటాయి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరంతా పోయిన తర్వాతనే లిడ్ తీయండి. ఇప్పుడు మనం చెక్ చేద్దాము అది ఉడికిందో లేదో. కొద్దిగా మనకి గట్టిగా ఉంటే కష్టం అయిపోతుంది, మెత్తగా ఉంటే మేలు. మరి పూర్తి మెత్తగా కాకుండా మీడియం ఉంటే కనుక బాగుంటుంది. నేను చిన్నవి తీసుకున్నాను చామదుంపలు. పెద్దవి తీసుకుంటే కనుక మళ్ళీ కట్ చేసుకోవాల్సి వస్తుందని చెప్పి నేను చిన్నవి తీసుకున్నానండి. ఇలా సపరేట్గా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత దానిపైన ఉన్న తొక్క మొత్తం తీసేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా తీసేసుకోవాలి. ఇలా అన్నిటినీ తొక్క తీసేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూను రెడ్ చిల్లీ పౌడరు. ఈ పౌడర్ మాత్రం నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నానండి, నేను బయట తెప్పించుకోలేదు. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ మీరు తిరువాతలో వేసుకునేటప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ అప్పుడు బాగుండదని చెప్పి నేను ఇప్పుడే వేసుకుంటున్నాను. ఇప్పుడు యాడ్ చేసుకుంటేనే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం పిండుకోవాలి. మీరు ఇలా చేత్తో పిండుకోవడం రాకపోతే కనుక స్ట్రైనర్ సహాయంతో పిండుకోవచ్చు. అందులోనే మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ తర్వాత 2 సార్లు పిండుకుంటున్నాను ఈ చింతపండు. మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఇదే సరిపోతుంది, మనకి గ్రేవీ బాగా వచ్చేస్తుంది. ఇలా మొత్తం అంతా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం చేత్తోనే కలుపుకోవాలండి, స్పూన్తో కలపకూడదు. స్పూన్తో కలిపితే ఈ ఉప్పు కారం అనేది సరిగా పట్టుకోదు. మనం ఇలా చేత్తోనే లైట్గా ప్రెస్ చేస్తూ కొద్దిగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకున్నామంటే కనుక మనకి గ్రేవీ అనేది బాగా వస్తుందండి. నేను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వీడియోలో, ఇక్కడ లావుగా ఉన్న చామదుంపల్ని మాత్రమే చిన్నగా కట్ చేసుకుంటున్నాను. నాకు అలా పెద్దగా తినడం ఇష్టం ఉండదని చెప్పి నేను కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు కారం అంతా సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఇలా చేతి మీద కొద్దిగా వేసుకొని టేస్ట్ చూస్తే కనుక మనకు అర్థమైపోతుంది. ఏవైనా తక్కువ ఉంటే కనుక మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. అసలు స్పూన్తో కలిపితే ఇంత రాదండి, చేత్తో కలుపుకుంటేనే చాలా బాగా వస్తుంది గ్రేవీ. ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ పోపు దినుసులు యాడ్ చేసుకోండి. అంటే మీకు తెలిసినదే కదా, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కొద్దిగా ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని 1 మినిట్ దాకా ఫ్రై చేసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అంతా ఒకసారి బాగా స్పూన్తో ఒకసారి కలుపుకోండి. అంతే అండి, మన చామదుంపల పులుసు రెడీ అయిపోయింది. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, ఒక 10 నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు. చూడడానికే కాదండి, ఇది తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఇంకా లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. అలాగే మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.